హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఈజ్ లైఫ్. ఈరోజు మనం హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డూని ఇన్స్టెంట్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లోకి 1 కప్పు బాదం పప్పును వేసుకున్నాను. దీన్ని బాగా వేయించుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మనకి ఈజీగా అండ్ అలాగే టేస్టీగా కూడా నట్స్ అనేవి వేగుతాయి అన్నమాట. సో ఇప్పుడు వేగిన తర్వాత అవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి 1/2 కప్పు వాల్నట్ కూడా వేసుకున్నాను. ఇవి కూడా వేగిన తర్వాత సేమ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ రెండు బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి అయితే నేను వేసుకుంటున్నాను. వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఎలా అంటే కొంచెం బరకగా పట్టుకోండి, కొంచెం పలుకుగా పట్టుకుంటే మనకి లడ్డు చాలా టేస్టీగా బాగుంటుంది. తర్వాత అదే ప్యాన్లోకి 1 కప్పు పల్లీలను వేసుకున్నాను. పల్లీలు కొంచెం వేగడానికి టైం పడతాయి కదా, సో అలా అని హై ఫ్లేమ్లో పెట్టేసుకోకండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం టైం పట్టినా కానీ వేయించుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. అలాగే చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ అలాగే 1/2 కప్ వరకు పంకిన్ సీడ్స్ని వేసుకున్నాను. ఈ రెండు వేసుకుని బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని. ఇలా బాగా వేగిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్ వరకు నువ్వులను వేసుకున్నాను. ఈ నువ్వులు కొంచెం చిట్పట్లాడేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా మనం వేయించుకోవడం వల్ల చాలా కమ్మగా, చాలా టేస్టీగా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అవుతుంది. సో ఎండ్ వరకు చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ నువ్వుల్ని కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందాక పల్లీలు వేసుకున్న మిక్సీ జార్లోకి ఈ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, నువ్వులు ఈ 3 కూడా వేసేసుకుని పలుకుగా మిక్సీ పట్టేసుకుని దాన్ని కూడా నేను బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మనకి కొబ్బరి ముక్కల్ని వేసుకున్నాను, చిన్నగా కట్ చేసుకునేలాగా. వీటిని కూడా వేయించుకోవాలి. మనకి ఎండు కొబ్బరి ఉంటే ఇంకా బాగుంటుంది, పచ్చి కొబ్బరి అయినా కానీ ఇలాగ వేసుకుని వేయించుకోవచ్చు. ఇలా వేగిపోయిన తర్వాత దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. దీన్ని కూడా బరకగా మిక్సీ పట్టేసుకుని దాన్ని కూడా వేసేసుకున్నాను బౌల్లోకి. ఇప్పుడు 1 కప్పు బెల్లం అయితే వేసుకున్నాను. ఇలాగా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఇలాంటి పేస్ట్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇది మనకి ఉండ చేయడానికి చాలా ఈజీగా అవుతుందన్నమాట ఇలా ఉంటే బెల్లము. ఇప్పుడు పైన 1 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకున్నాను అండ్ అలాగే 2 స్పూన్లు నెయ్యిని కాచుకుని దీనిలోకి అయితే వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది అండ్ అలాగే హెల్దీ కూడా. సో ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారు అంటే పిల్లలకి ఇష్టంగా తినేస్తారు. ఇందులోకి మీకు కావాలి అంటే జీడిపప్పు అండ్ అలాగే ఫ్లాక్స్ సీడ్స్ ఇవి కూడా వేసుకోవచ్చు వేయించుకొని. అవి కూడా చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. మనకి ఇవి వేసుకున్నా కానీ కమ్మగానే ఉంటాయి. ఇప్పుడు హ్యాండ్కి అయితే నేను గీ అప్లై చేసుకున్నాను. గీ అప్లై చేసేసుకుని మనం ఉండల్లాగా ప్రిపేర్ చేసేసుకోవడమే. అంతే అండి, డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చక్కగా ప్రిపేర్ అయిపోయింది. ఇవి మనం ప్రిపేర్ చేసుకొని 1 వారం నుంచి 10 రోజులు స్టోర్ అయితే ఉంటుంది. మనం కొబ్బరి వేసాం కాబట్టి వారం నుంచి 10 రోజులు ఉంటుంది. లేదు అంటే 1 నెల వరకు కూడా ఉంటుంది ఎండు కొబ్బరి వేస్తే. సో ఈ వీటిని ఇలా ప్రిపేర్ చేసేసుకుని స్టోర్ చేసుకుని చక్కగా రోజుకొకటి తిన్నారంటే మంచి హెల్త్కి హెల్త్ ఉంటుంది. టేస్టీగా స్నాక్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ఈజ్ లైఫ్.